హలో ఫుడీస్, వెల్కమ్ టు సిత్ ఫుడ్ డిలైట్స్. సిత్ ఫుడ్ డిలైట్స్లో ఈరోజు మనం నేర్చుకునేది చాలా సింపుల్గా మసాలా దోశలోకి మసాలా కూర ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకుందాం. నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. చాలా సింపుల్ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరింత ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా కడాయి పెట్టేసుకుని అది వేడెక్కాక మాత్రమే నూనె వేయండి. నూనె వేడెక్కాక తిరగమూత గింజలు యాడ్ చేయండి. తిరగమూత గింజలు అంటే పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇవి వేగాలండి. వేగిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ఐటమ్ని యాడ్ చేయాలి. లేకపోతే మీకు పచ్చి వాసన వచ్చేస్తుంది. మీరు ఏది వండినా ఆ కూర అనేది బాగుండదు. తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయని యాడ్ చేయండి. ఈ ఉల్లిపాయ కూడా చక్కగా వేగాలి. తర్వాత కరివేపాకుని యాడ్ చేయండి. ఎప్పుడైనా ఉల్లిపాయ మనకి త్వరగా వేగాలి అంటే చాలా సింపుల్ టిప్, కొద్దిగా ఉప్పుని యాడ్ చేయండి. తర్వాత మెత్తగా అంటే మనం ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంపని యాడ్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి. మసాలా దోశ అంటే మనకి బంగాళదుంప కూర వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా దోశ. ఆ స్టఫింగ్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము, మెత్తగా మనం చిదిమేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేయండి. అలాగే ఇక్కడ యాడ్ చేసినటువంటిది ఏంటంటే అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ అండి. మీకు తగినంత కారం, అంటే ఒక్కొక్కసారి మనకి పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి. చాలా సింపుల్ అండి. రెడీ అయిపోయింది మసాలా దోశలోకి కర్రీ. మరెందుకు ఆలస్యం, ఆలూ కర్రీ రెడీ అయిపోయింది మసాలా దోశలోకి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్త రెసిపీస్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా సింపుల్గా ఉంటాయండి. సిత్ ఫుడ్ డిలైట్స్లో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.